క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున ప్రభునామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంటు ధ్యాన స్రవంతి వీక్షితులందరికీ దేవుని పేరట శుభములు. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారము చుట్టినటువంటి మన అధ్యక్షులు, ప్రియతమ ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారికి, శ్రీమతి సిడి భారతి తల్లి గారికి, యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ అయినటువంటి ది రెవరెండ్ పిడిహెచ్ఏ బెనహర్ బాబు గారు, సెక్రటరీ అనిష్ మోజెస్ గారికి ప్రభు పేరట వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుభదినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును చదవగా విందము. 2వ నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనముల వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు ఇతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండురి. ప్రార్థన. దయా పరిపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏర్పరచబడినటువంటి దైవ లేఖన భాగముల ద్వారా నాతో మాతో మీరే మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాకు బోధించమని, ఈ వాక్యము ద్వారా మిమ్మలను మీరు ప్రత్యక్షపరచుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని మాటలు చదవగా మనము విని ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-6 వచనములు. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది గనుక పశ్చాత్తాపము పొందుడి. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది గనుక పశ్చాత్తాపపడుడి. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నియర్, సో రిపెంట్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నియర్, సో రిపెంట్. పశ్చాత్తాపము అన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, మనసు హృదయము పూర్తిగా మారడము, దీనివల్ల ప్రవర్తనలో మార్పు కలగడము, చెడు క్రియల నుండి దేవుని వైపు తిరిగి ఆయన వాక్యమును, ఆయన ఉద్దేశ్యమును మన జీవితములలో
అనుసరించడం. బైబిల్ చెప్పినటువంటి పశ్చాత్తాపమును మనము గమనించినట్లయితే, ఒక వ్యక్తి తాను చేసిన పాపములకు విచారాన్ని, బాధను కలిగిస్తూ ఉంది. పాపము నుంచి విడుదల పొందాలన్నటువంటి కోరికను పుట్టిస్తుంది. క్రీస్తును నిరాకరించుచున్నటువంటి పాపముల నుంచి ఆయన వైపు తిరిగి యేసు ప్రభువుగా, రక్షకుడుగా, విముక్తి ప్రదాతగా స్వీకరించడమే పశ్చాత్తాపం. తమ పాపముల నుంచి మరలుకొనేందుకు సమ్మతించనటువంటి వ్యక్తికి తన పాపముల నుంచి విముక్తి, రక్షణ ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రజలు పాపములో, అపనమ్మకములో మునిగి అభిషక్తుడు అయిన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వీకరించుటకు వారు సిద్ధముగా లేరు. కాబట్టి వారికి యోహాను ఈ పశ్చాత్తాపమును గురించి బోధించుచూ ఉన్నాడు. యూదా మతనిష్ట సనాతన భావములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మోసే ధర్మశాస్త్రము తప్పక పాటించాలనేవారు. చాలామంది తాము న్యాయవంతులము అని అనుకునేవారు. ఇతరుల కంటే తాము పవిత్రులమని మరి ఎవరితోనూ వారు కలవకుండా వేరుగా ఉండువారు. వారి మాటలకు, వారి చేతలకు ఇక్కడ పొంతన ఉండేది కాదు. వారు కపట వేషధారణ, భక్తి గలవారు. మత్తయి సువార్త ఈ 3వ అధ్యాయము మొదటి 6 వచనములను మనము చదవగా విన్నాం. 400 సంవత్సరములు అనంతరము దేవుడు తన ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా మరి దేవుని స్వరము మనకు అక్కడ వినబడుట. ఇక్కడ ఇజ్రాయేలీలను మనం గమనిస్తే వారు ఇక దేవుని స్వరము మనకు వినబడదు అని నిరాశతో ఈ 4వ శతాబ్దము వరకు దేవుని స్వరము మౌనముగా ఉండినది. యోహాను దేవుని యొద్ద నుండి, యూదయ అరణ్యము నుండి దేవుని యొద్ద సంవత్సరము గడిపి శక్తిని పొంది ప్రజలకు ప్రకటించుటకు దేవుని సందేశమును, ఈ సువార్తను ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని సహవాసముతో సిద్ధపడి ప్రజల ముందుకు వచ్చి దేవుని వైపు ప్రజలను నడిపించే వ్యక్తిగా, దేవుని తట్టు తిరగమని రానై ఉన్నటువంటి మెస్సయ్య కొరకు ఆత్మలను యెషయా కుమారుడైనటువంటి ఏలియా వస్తాడని వారు నమ్మేవారు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో రాయబడి ఉన్నది. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు కట్టుకున్నాడు. ఈ వస్త్రధారణ ఏలియా కలిగి ఉన్నాడు. యోహాను యొక్క ఉద్దేశం ఏమంటే, యోహాను యొక్క పని ఏమంటే, దుష్టత్వము చెడు కనబడినను దాన్ని ఖండించువాడు. ఉదాహరణకు మరి హేరోదు అక్రమ వివాహములను, సద్దూకైల పరిసయ్యుల మత సిద్ధాంతములను, యూదుల ఆచారములను, సామాన్య ప్రజల పాపములను మరి రాజులు, అధికారులు వారి తప్పులను గురించి హెచ్చరించువాడు. ఇది అవినీతి మీద యోహాను చేస్తున్నటువంటి ఒక యుద్ధం. నీతిని అనుసరించమని ఆయన హెచ్చరించుచూ ఉన్నాడు. యోహాను దేవుని విలువలను ఆధారము చేసుకొని అవినీతిని ఖండించుచూ ఉన్నాడు. ప్రభువు ఈ ప్రజల అవినీతి వైపు మరల్చి, అవినీతి వైపు మరలినటువంటి ప్రజలను చేయుచున్నటువంటి తప్పిదములను ఖండించుటయే మరి కాక
చేయవలసినటువంటి మంచిని గురించి ఇక్కడ యోహాను హెచ్చరించుచూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయము మొదటి 3 వచనములను మనము గమనించినట్లయితే, యోహాను ప్రభువు మార్గము సిద్ధపరచుటకు ముందుగా పంపబడ్డాడు. ఆ దినాలలో పాలస్తీనాలో రోడ్లు సరి అయినటువంటి రీతిలో సరళముగా ఉండేవి కావు. ఎత్తు పల్లాలు, దుమ్ము, ధూళితో నిండి ఉండేవి. ఎప్పుడైనాను రాజు ఆ మార్గమున ప్రవేశించవలసి వస్తే ముందుగా ఒక దూతను ఆ ప్రాంతమునకు ప్రజలు రాకను గురించి చాటింపు వేసి రహదారులను సిద్ధపరచి శుభ్రపరచుమని ప్రకటిస్తారు. ఇక్కడ యోహాను ఆ రాజు కొరకు మార్గమును సరళము చేయుటకు పంపబడ్డాడు. ఇక్కడ యోహాను చెప్పబోయే మాట ఏమంటే, ఈ రోడ్లు భూ సంబంధమైనటువంటి వాటి కాదు, కానీ మానవ జీవిత హృదయాలలో సంబంధించినటువంటి దేవుడు ప్రవేశించుటకు అవి అనుకూలముగా లేవు. అందును బట్టియే ఇక్కడ వంకర త్రోవలు, కరుకైన స్వభావము, కొండలాంటి అహంభావము, లోయలాంటి గడాంధకారపు జీవితాలు ఆధ్యాత్మికముగా అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అట్టి జీవితాలను దేవుని వైపు త్రిప్పుటకు మారు మనసు నిమిత్తమై సిద్ధపరచుటకు యోహాను ప్రయత్నించుచూ ఉన్నాడు. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళ గురించి ఆయన ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాట ఏమంటే, సర్ప సంతానమా అని హెచ్చరిస్తున్నాడు. నిజముగా బాప్తీసము పొందుటకు మీరు వచ్చారా, లేక ఉగ్రత నుండి తప్పించుకొనుటకు పారిపోయి వచ్చారా? అప్పుడు వారు సర్ప సంతానము కాదు, అబ్రహాము సంతానమే. ఎందుకంటే అబ్రహాము సంతానము దేవుని రాజ్య వారసులు అనే అహంభావము వీరిలో ఉన్నది. అతిశయించుట మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 8-9 వచనములను మనము గమనించినట్లయితే, అతిశయించుట మాని మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని తెలియజేయుచున్నాడు. మారు మనసు అనగా చేయుచున్నటువంటి పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు జీవితము, దేవునికి వ్యతిరేకమైన మార్గములను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టవని యోహాను ఉద్బోధిస్తూ ఉన్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనములో, ఈ శరీర కార్యములను విడిచి ఆత్మ సంబంధమైనటువంటి ఫలము, ఆత్మ సంబంధమైనటువంటి ఫలితమును మరి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అని తెలియజేయబడుతూ ఉంది. ఇక్కడ ఎవరైనా ఫలింపలేకపోతే తప్పక వినాశనము పొందుదురని యోహాను హెచ్చరించుచూ ఉన్నాడు. ఇప్పుడే చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడునని తెలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లెంటు కాలములో మనలను మనము తగ్గించుకొని దేవునికి సమీపస్తులుగా, దేవునితో సహవాసము చేస్తూ, దేవునికి ఆయాసకరమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టము లేనటువంటి మనలో ఉన్న లోటుపాటులను సరిచేసుకొని దేవునికి ఇష్టలైనటువంటి జీవితము జీవిస్తూ ఆయన నామ ఘనత మహిమ నిమిత్తమై మనము ముందుకు సాగుటకు ఆ త్రియేక దేవుడు సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుదము.
స్తుతి మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవైన దేవా, పశ్చాత్తాపము ద్వారా ప్రభువా చెడు నుండి నాయనా విడుదల పొందుకొనుటకు మీరిచ్చినటువంటి శ్రేష్టమైన మంచి అవకాశం కొరకై కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ తపస్సు కాలములో దీక్షతో, పట్టుదలతో, విశ్వాసముతో ప్రభువా నమ్మకస్తులుగా నీ జీవించే ఆ బృహత్తరమైన ఆశీర్వాదకరమైన ఆ ధన్యత మాకు కలగజేసి శుభప్రదమైన నిరీక్షణ మార్గములో మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన పరిశుద్ధుడైన యెహోవా దేవుని యొక్క దీవెన, ఆయన కుమారుడును రక్షకుడైన యేసునాథుని యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడై ఉండునుగాక. ఆమేన్. Shine.